బైబిల్ పుస్తకం పట్టుకున్న విమర్శలు చేస్తున్నారు, బైబిల్ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నా విమర్శలు చేస్తున్నారు. అవును, మరి చంద్రబాబు నాయుడు గారే బైబిల్లో వాక్యం చదివారు. అవును కదా, బైబిల్లో వాక్యం చదివారు, శాంతాక్లోజ్ డ్రెస్సులో అందరినీ ఆహ్లాదపరిచారు, యేసు ప్రభువు గురించి గొప్పగా మాట్లాడారు కదా. మరి ఇవన్నీ మీరు తప్పుగా మాట్లాడారు కదా. మరి భగవద్గీతని రోడ్డు మీద ఇస్కాన్ అనే సంస్థ అమ్మకాలు మొదలుపెట్టింది. దీన్ని ఎలా చూడాలి మనం? దీన్ని ఎలా చూడాలి? ఇది తప్పు కాదా? భగవంతుని రోడ్డు మీదకి తీసుకురావడం కాదా? భగవంతుని తీసుకొచ్చి 4 రోడ్ల కూడలిలో వెళ్ళేపోయే వాహనాలన్నీ ఆపి మా పుస్తకం కొనండి, మా గీత కొనండి ఎందుకు అడుక్కోవడం? గీత గురించి తెలియని హిందువు ఉన్నాడా? మన కర్మ కాకపోతే. మంగళగిరిలో నాన్న నారసింహుడి దేవాలయం మొత్తం అంతా కూడా పూర్తిగా మార్చేశారు. వైష్ణవ వైఖానస వైదిక సాంప్రదాయ ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణుడిగా ఎవడైనా సరే ఈరోజు ఏడుస్తున్నాడు. ఆ నారసింహుడి దేవస్థానాన్ని పూర్తిగా ఇస్కాన్కి అప్పచెప్పేసి ఆగమ శాస్త్రాన్ని తుడిచిపెట్టేసి ఏమిటో వాళ్ళ పద్ధతులన్నీ మొదలుపెట్టారు. ఎంత బాధగా ఉందో.